మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈగల్ టీం జరిపినటువంటి దాడిలో పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో చాలామంది అడ్డంగా దొరికిన పరిస్థితి. ఈ క్రమంలో ఏలూరు ఎంపీ, తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా డ్రగ్ కేసులో పాజిటివ్గా తేలిన పరిస్థితి. సో ఈ అన్ని వివరాలపై మాట్లాడేందుకు మనతో నారా నరసింహుడి బిడ్డగా అందరికీ సుపరిచితులైనటువంటి రాఘవ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ డ్రగ్స్ కేసులో చూసే ఉంటారు, సాక్షాత్తు ఎంపీ, ఏలూరు ఎంపీ అడ్డంగా దొరికిన పరిస్థితి. అంటే ఎంపీలే ఇలాగా డ్రగ్స్ కేసులో దొరుకుతున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే మీరేం చెప్తారు? కూటమి కోటల విధానంలో బీటలు వారుతున్నాయి. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మూలం కూటమి. ఈ కూటమి కోటల కదలికలు ప్రారంభమైపోయినాయి. అంటే బీటలు వారడం మొదలుపెట్టేసిందని మొన్ననే తెలిసిపోయింది. ఇప్పుడు బాహాటంగానే 10 మందికి పూర్తిగా తెలిసిపోయింది. ఎందుకు ఒకళ్ళు చూస్తేనేమో కామక్రీడలు, ఒకళ్ళు చూస్తే అత్యాచారాలు, ఒకళ్ళు చూస్తే డ్రగ్స్ మాఫియా, ఒకళ్ళు చూస్తే గంజాయి, ఒకళ్ళు చూస్తే కబ్జాలు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ విధానాలన్నీ కూడా ఏం తెలియపరుస్తున్నాయంటే బుద్ధి తక్కువై, తొందరపడి, నిజాలు గ్రహించకుండా, ఎన్నికల సమరంలో చెప్పిన మాటలు సరిగా వినకుండా, మనంతట మనమే కూర్చున్న కొమ్మని నరుక్కున్నావా అని ప్రతి పేద ఓటర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ ఇవాళ బాధపడుతున్నారా అని అనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఒక వ్యతిరేకతా భావం అనేది మొదలైపోయిందా అనిపిస్తోంది. ఎందుకంటే మాధ్యమాల్లో సామాన్య ప్రజానీకంలో చాలామంది దుయ్యబడుతున్నారు. ఏదో ఆశపడి చేశామండి, అదే బాగుంది దీనికన్నా అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా ఒక సగటు మనిషిగా మాట్లాడుతున్నా. ఎన్నికల సమరంలో మీరు చేసిన వాగ్దానాలు, ఆయన బొమ్మ వేసుకున్నాడు, ఇక మీ ఇల్లు మీది కాదు, మీ స్థలం మీది కాదు అని విపరీతమైన విషపూరిత ప్రచారం చేసి మనుషుల్ని భయపెట్టి వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి మరింతగా ఎక్కించి చాలా దారుణమైన విధంగా వాడుకున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని. మరి వాళ్ళ ఒక్కసారి ఆలోచించుకుంటే సామాన్య ప్రజానీకం మొత్తం ప్రశ్నిస్తున్నారు ఏం జరుగుతోంది అని. అంతకుముందే బాగుంది కదా ఇప్పటికన్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ జరిగినప్పుడు ఆ 5 ఏళ్లకి ఇప్పటి ఈ 2 ఏళ్లలోనే ఒక వ్యతిరేకతా భావన వచ్చిందంటే అది ఏ రకంగా ఆలోచించాలి? కూటమిలో ప్రతి ఒక్క పార్టీలో ఏదో ఒక రకమైన ఇష్యూ రోజుకొకటి బయటకు వస్తోంది. అసలు ఒక ఎంపీగా నిలబట్టి ఎంపీ గెలిపించుకోవడానికి చెయ్యాల్సిన మినిమం క్రైటీరియా ఉంటాయి కొన్ని. అవేమీ లేకుండా ఎలా ఇస్తారు? కనీసం ఒక్కసారన్నా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడా, లేదు అంతకుముందు ఏమన్నా విద్యావేత్త, సామాజికవేత్త, సమాజానికి, నగరానికి, నియోజకవర్గాలకి ఉపయోగపడే విధంగా ఆ జీవితం ఉందా, ఇవన్నీ పరిశీలిస్తే బాగుండేది. సో ఈ విధానంలో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వంలో నాయకుల మీద ఎవరైతే కీలక స్థానంలో ఉన్నారో వాళ్ళ మీద నిందలు వచ్చినప్పుడు వెంటనే అందులో నుంచి ఎందుకు బయటికి రావట్లే వీళ్ళు? ఇంత భయంకరమైన నిందలు పడితే స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చి నిరూపించుకోవచ్చుగా. అది మన రైల్వే కోడూరు దగ్గర ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ తను రిజైన్ చేయాల, టీటీడీ చైర్మన్ గారు రిజైన్ చేయాల, ఈ ఎంపీ రిజైన్ చేయట్లా. ఇలా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళంతా నిందలు పడ్డవాళ్ళు ఎందుకు బయటికి రావట్లా? ఎందుకు గబ్బిలాలా పట్టుకొని వేలాడుతున్నారు? అంటే మీరు తప్పు చేశారా? మీరు తప్పు ఒప్పుకుంటున్నారా? నేను మామూలు సగటు మనిషిగా నేను అడుగుతున్నా. నిందలు వేస్తే ఒక ఎస్ఐ కానీ, ఎస్ఐ ఏముంది, ఒక డిపార్ట్మెంట్స్లో ఎవరన్నా ఏసీబీ పట్టుబడిన లంచగొండ్లు ఉంటారు కదా, లంచం తీసుకోగానే సస్పెండ్ చేస్తున్నారుగా. అవును, లంచం తీసుకున్నారని చెప్పి సస్పెండ్ చేస్తున్నారు కదా, అవునా? అటువంటప్పుడు ఇంత పెద్ద తప్పులు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు సస్పెండ్ చేయట్లా, ఎందుకు తీసేయట్లా వీళ్ళని? యు హ్యావ్ ఎ రైట్స్.
నీకు అధికారం ఉంది, నీకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కదా, ఎందుకు మరి వీళ్ళందరినీ తొలగించట్లా పదవుల నుంచి? ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? వ్యక్తిగతమైన విధానాలు ఏమన్నా ఉన్నాయా? స్వార్థంగా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళని చూసి మనం మరీ దారుణంగా ఈ గంజాయి డ్రగ్స్ గురించి మాట్లాడితే గతంలో ఇదే మీకు తెలిసే ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. ఎన్నికల ముందు లోకేష్ బాబు చెప్పటం, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి అనేది లేకుండా చేస్తామన్నారు. ఇవాళ గంజాయి ఎక్కువగా ఉంది. లేకపోతే నేను మీకు నా మొహం చూపించను అని అన్నారు. మాట మీద నిలబడట్లేదే. అంటే ఎన్నికల కోసం మీరు చెప్పిన తప్పుడు వ్యవహారాలు ఇవి, ఎన్నికల కోసం మీరు చెప్పిన తప్పుడు వాగ్దానాలు ఇవి అనుకుంటారుగా ప్రజలు. ఎందుకు ఇదే ఇప్పుడు ఏలూరు ఎంపీ ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా దొరికారో ఇదే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టుకుని ఒక మాట అన్నారు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిర్మూలిస్తాం ఒక మాట అన్నారు. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి చేశారు, ఇంత రాజకీయ అనుభవం ఉంది, మీరు గంజాయి అమ్మేవాడిని భూమి మీద లేకుండా చేస్తా అనొచ్చా? అది మీ వయసుకి, మీ అనుభవానికి, అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న మీ స్థాయికి అటువంటి మాట ఎంతవరకు సమంజసం? భూమి మీద లేకుండా చేస్తాను అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? మిమ్మల్ని చూసుకొని మిగతా వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారా? మా సారే అన్నప్పుడు మాకేంటి అని ప్రవర్తిస్తున్నారా? మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు చాలామంది నాయకులు, కొంతమంది ఆడలేదు మాగాలేదు, ఎంత జుగుప్సాకరమైన భాష మాట్లాడారు. మీకు ఉన్నాయి మాధ్యమాల్లో చూడండి. శాసనసభ్యులు ఒకళ్ళు మాట్లాడారు, మాట్లాడినందుకు మనసుకి బాధ కలిగి పబ్లిక్గా రాంబాబు గారు బయటికి వచ్చి అందరికీ కోపంలో ఆవేశంలో నేను మాట్లాడాను, అన్యదా భావించకండి, నా వల్ల పొరపాటు అయిందని ఎంతో చక్కగా ఆయన వివరించారు. కానీ ప్రభుత్వంలో మేమే ఉన్నాం, మేమేం చేసినా బాగుంటుంది అన్న ఆలోచనలు పెట్టుకొని ఆ రకంగా శాసనసభ్యులు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లా? ఆయన ముఖ్యమంత్రిగా, ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రజలు మొత్తం ఆయన బిడ్డలేగా. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అందరినీ కంట్రోల్ చేయాలి. ఎందుకు కూటమికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉంటున్నారు ఆయన? అసలు భూమి మీద లేకుండా చేస్తా అనే మాట వాడచ్చా? ధర్మమేనా? ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఈయనేమో లేకపోతే నా మొహమే మీకు చూపించండి, నేను కనపడను అసలు మీకు అన్నాడు. ఎన్నికల కోసం మీరు వాగ్దానాలు చెయ్యండి, కానీ రేపటి రోజున మిమ్మల్ని చూసి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా మాత్రం ఉండకండి. క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఎంపీ స్థాయి, ఇప్పుడు మామూలుగా ఈ కాలేజీ కుర్రవాళ్ళో ఇంకోళ్ళో అనుకుందాం, అతిగతి లేని వాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఇలాంటివి చేశారంటే ఓకే. సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రకమైన చర్యలకి, టీటీడీ చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తుల మీద ఈ రకమైన నిందలకి ఈ రోజు వరకు ఎందుకు మీరు వివరణాత్మకమైనటువంటి విషయాలు చర్చించలేదు? అరే, ప్రతిపక్షంలో ఉన్న మనిషి 2.5 గంటల పాటు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ని వివరించి మాట్లాడడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటల పాటు ప్రతి ఒక్క పాయింట్, ఇది ఇక్కడ ఇలా జరిగింది, దీనికి ఇక్కడ ఈ రకంగా ఉంది, ఇక్కడ ఎవిడెన్స్ ఉంది, ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది, కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన అడిగారు. ఆయనకన్నా ముందు అడగాల్సింది ఎవరు? అసెంబ్లీలో మాట్లాడితే మేము ఖండిస్తున్నాం, దీన్ని తొలగించండి అంటారు. ఓకే, మరి పబ్లిక్గా బాహాటంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ చూస్తుండగా జరుగుతున్న వాటిని ఖండించరా? తొలగించరా? తీసేయరా? ప్రశ్నించరా? వివరణ ఇవ్వరా? ఏమవుతోంది? ఒక ఎంపీ ఆ స్థాయి ఆ విధంగా దొరకడం అనేది జరిగితే ముందు కేంద్రం వాళ్ళు చర్య తీసుకోవాలి. కేంద్రంలో చర్య తీసుకోవాలి. ఫస్ట్ తక్షణమే తీసుకోవాలి. అరే, ఎంపీనే డ్రగ్స్ తీసుకుంటున్నాడు రా, మనకేంట్రా అని అనుకుంటే, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ పోలీస్ యంత్రాంగం డ్రగ్స్కి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీలు, అవగాహన సదస్సులు, పిల్లలకి వాటి యొక్క
విధానంలో వచ్చే ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళకి తెలియపరుస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కింద మీద పడుతుంటే ఎంపీలేమో ఫామ్ హౌస్లో డ్రగ్స్లో పడి తేలుతున్నారా? ధర్మమేనా ఇది? సో ఏది ఏమైనా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు భూమి మీద లేకుండా చేస్తాను అంటే దీన్ని ప్రశ్నించరా? ఆయన ఆలోచించరా? చంద్రబాబు నాయుడు గారికి అన్నిసార్లు ముఖ్యమంత్రి చేశారు, అన్ని ఏళ్ళు ఆయన రాజకీయంలో ఉన్నారు, అంతమందికి రోల్ మోడల్గా ఉన్నారు. అటువంటి ఆయన ఇలా మాట్లాడడం బాధాకరం. అలాగే ఏది చెప్పినా ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారు అని చెప్పి ఏది పడితే చెప్పకూడదు. గంజాయి లేకుండా చేస్తా, లేకపోతే మీకు నా మొహం చూపించను అని అన్నారు. ఇవాళ గంజాయి విచ్చలవిడిగా నడుస్తోంది, అక్కడ తిరుగుతున్నారుగా. పదవులు ఎవరూ పోగొట్టుకోలేరు, ఆస్తులు ఎవరూ పోగొట్టుకోలేరు. ఎన్నికల కోసం చెప్పామండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మేము తీస్తున్నాం, పుట్టుకొస్తున్నారు, మేమేం చేస్తాం అంటారు, అంతేగా. రైట్. కాబట్టి ఇక్కడ నేను యావత్ ప్రజానీకానికి చెప్పేది ఒకటే, ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇలాంటి వాటి మీద యుద్ధం ఎవరో ర్యాలీలు, ఎవరో మీటింగులు చేస్తే తెలుసుకోవడం కాదు, మనకి మనం తెలుసుకోవాలి. వాటి వల్ల మంచి చెడు మనం తెలుసుకోవాలి, మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఎందుకంటే మనల్ని కన్నందుకు కన్నవాళ్ళని, మనం కన్నందుకు మన పిల్లల్ని, వీళ్ళందరికీ ఆనకట్ట మనమే. ఆనకట్ట ఎంత బలంగా ఉంటే ఆ మహానది అంత చక్కగా ఉంటుంది, అలాగే మన జీవితాలు అంత బాగుంటాయి. రైట్. ఇక ఈ మధ్యన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై కూడా విమర్శలు వస్తున్నాయి, ఏంటంటారు? అంటే ఈ మధ్య ఒక 2 చోట్ల ప్రజల మధ్య తాను వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది. అప్పుడు ప్రజలు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు, అంటే వాళ్ళు సంధించిన ప్రశ్నలు ఆయనకి కొంచెం చిరాకు, విసుగు, కోపం తెప్పించాయని బాహాటంగానే తెలిసింది. దీనికి కారణం ఆ కన్సర్న్ ఏరియాలో ఉండాల్సిన ఎంఆర్ఓ కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, అడ్మిన్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ముందుగా రిపోర్ట్ ఇవ్వకపోవడం, ముందుగా ప్రిపేర్ చేయకపోవడం. ఒక డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు, డిప్యూటీ సీఎం వస్తున్నారు అంటే ఎంత హోంవర్క్ ఉండాలి, ఎంత డాక్యుమెంటేషన్ ఉండాలి, అక్కడ ఎంత ప్రిపేర్డ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఒక్కటన్నా ఉందా? ప్రజలు అడుగుతుంటే అక్కడ విషయ సూచిక ఏమీ లేదు అక్కడ. అందుకని తెలియకుండానే ఒక కోపం, తెలియకుండానే ఒక చిరాకు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాము అంటే మేము నడుస్తూనే వచ్చాము అని, చాలా తప్పు. అది అవతల మనిషిని కించపరిచే విధానం, అవతల మనిషిని కించపరిచే విధానం. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని చూడడానికి వచ్చే జనాలు ఒక ఎత్తు, అభిమానులు ఒక ఎత్తు, మంచి జరుగుతుందని ఆశపడి వచ్చే ప్రజలు ఒక ఎత్తు. అవును. వీళ్ళందరిలో నేను నడుచుకుంటూ వచ్చాను సార్ అంటే, ఏమ్మా నీకు ట్రాన్స్పోర్ట్ లేదా, వచ్చే వాహనాలు ఏం లేవా అని అడగాలి. ఎగ్జాక్ట్లీ. సహజంగా అక్కడ అడగాల్సింది ఏంటంటే, రహదారులు ఎలా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, అవన్నీ పెట్టుకొని నువ్వు నడుచుకుంటూ ఎందుకు వచ్చావు అని అడిగితే అప్పుడు అక్కడ ఫెసిలిటీ ఎంతవరకు ఉండేదో తెలిసేది. అలా కాకుండా మేము నడుచుకుంటూనే వచ్చాం, మాకు కాడును, ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆ మాట అనకూడదు. అండ్ ఇమీడియట్లీ ఈ సర్చింగ్, ఎంఆర్ఓ ఎక్కడ, జేఎన్ కరెక్ట్, ఒక డిప్యూటీ సీఎం స్థాయి మనిషి ఈజ్ ఆస్కింగ్, సర్చింగ్. ఒక రకంగా చెప్పాలంటే మీరు గమనించండి, వీడియోలో ఉంటుంది, ఎంఆర్ఓ ఎక్కడ, జాయింట్ కలెక్టర్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఆయన అడిగే లోపల వీళ్ళు అసలు రెడీగా ఉండాలి విత్ ఇన్ఫర్మేషన్. సరే, ఇది పక్కన పెట్టండి. ఏలూరు ఎంపీ విషయం బయటపడిన తర్వాత నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీ రీల్స్లో బిజీగా ఉన్నారు. వైజాగ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీపై స్థలాల కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీపై ఈ పేకాట శిబిరాల ఆరోపణలు ఉన్నాయి. మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఏలూరు ఎంపీ ఇప్పుడు తాజాగా డ్రగ్స్ ఆరోపణలో బిజీగా ఉన్నారు. ఇంకో ఇద్దరు కూడా వస్తారు బయటికి తొందరలో, అది కూడా చూస్తారు మీరు. ఇంకా ఇద్దరు ఎంపీలా? ఇంకా ఇద్దరు బయటకు కూడా వస్తారు, తొందరలోనే వస్తారు. ఎవరన్నా తెలుస్తుందిగా ప్రజలకి, నేను చెప్పడం ఎందుకు. ఇక్కడ విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వంలో జనసేన పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోయింది. జనసేన అంటే జనసేన అని ఒక్కడే కాదు, 21 మంది ఎమ్మెల్యేలు, కొన్ని మంత్రులు,
పదవులు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి గుర్తింపు లేదు. ఇక ఇక్కడికి వస్తే కనుక పదవుల కోసం చేసే పరుగు పందెంలో వాటిలో ఉన్న దృష్టి ప్రజల మీద దృష్టి పెట్టి పాలన చేసే విధానంలో లేదు. ఎక్కడ చూడండి మొత్తం లడ్డూ దగ్గరే ఆగుతుంది. ప్రభుత్వ పాలన ఎలా జరుగుతోంది అంటే లడ్డూలో జరిగిన కల్తీని పట్టుకునే ప్రయత్నంలో ఉంది అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఉందా అని ప్రజలు అనుమానిస్తున్నారు. సో ఇక్కడ ఏమిటంటే ప్రభుత్వ పాలన పక్కదోవ పడుతోందా, ప్రజలకి మాత్రం న్యాయం 35% మించి జరగట్లేదా అనిపిస్తోంది. అంటే వైఎస్ జగన్ ఓడించి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉంది. ఎలాగా? ప్రజల్లో ఉంది. ఎలాగా అంటే సగటున 10 మందిలో ఇవాళ 4-5 ఏమంటున్నారంటే అప్పుడు ఆ ఇళ్ల స్థలాల గురించి వాటి గురించి చెప్పినవన్నీ నిజం అనుకొని మేము పెద్ద తప్పు చేశామండి, కానీ ఇవాళ తెలుగుదేశం పెమ్మసాని గారే చెప్పారు, పెమ్మసాని గారే ఆ సర్వే గురించి చెప్పారు, ఆ ల్యాండ్ల గురించి చెప్పారు, అది ఎందుకు చేశారో చెప్పారు, కూటమి నాయకులే చెప్పారు జగన్ గారు చేసిన మంచి ఏంటో, కాబట్టి ఇప్పుడు మాకు అర్థమవుతోంది మేము తొందరపడి తప్పు చేశాము అని అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరు మాధ్యమాల్లో కనుక తీస్తే కనీసం ఇమీడియట్గా ఒక 1000 దొరుకుతాయి మీకు అట్లాంటివి. సో ఇక్కడ ఏంటంటే ఎన్నికల సమరంలో వాళ్ళు దాన్ని ఒక పావుగా చేసుకొని విషపూరిత ప్రచారం చేశారు. ఓకే, దానివల్ల సగటున పేదవాడు దారుణంగా బలయ్యాడు. ఇవాళ పేదవాడే కాదు, మధ్యతరగతి వాడితో సహా అందరూ అటువైపే చూస్తున్నారు. ఎన్నికలు వచ్చే విధానము అవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ప్రజల్లో 10కి 10 మంది కూడా కూటమి గొప్పగా ఉందని చెప్పట్లా. ఇప్పుడు అసలు చెప్పరు. ఎందుకని? అరే రోజుకొకటి పూటకొకటి అన్నట్టు బయటపడుతున్నాయి. ఎంత సిగ్గుచేటు. సో ఈ క్రమంలో ప్రజలు ఎన్నికల కోసం చూస్తున్నారు. సో ఇప్పుడు ఉగాది మరో 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది, తెలుగువారి కొత్త సంవత్సరం. అది ఎలా ఉండబోతోంది రాజకీయ పరంగా అంటే మీరేం చెప్తారు? కొత్త సంవత్సరం నేను ఇంతకు ముందు కూడా నేను మీతో చర్చించాను. ఈ గ్రహాలు రాసులు నక్షత్రాల మీద నేను దృష్టి పెట్టను. ఓకే, అయితే పొలిటికల్గా మాత్రం కూటమి ప్రభుత్వానికి గడ్డు కాలం అనే చెప్పాలి. కానీ మీరు చూడండి, తొమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది సంబరాలు పెడతారు, అందరినీ కూర్చోబెడతారు. ఇక స్టేజ్ మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణదేవరాయలతో సమానం, అసలు ఆయన వల్లే అన్నీ వస్తాయి, ఆయన వల్లే వర్షాలు వస్తాయి, ఆయన వల్లే ఎండ, ఇట్లా మాట్లాడతారు. ఇలా మాట్లాడతారు. ఓకే, తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మోసం చేస్తారు వాళ్ళు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. వీళ్ళ సొంతంగా కాదు, పంచాంగంలో ఉన్నది చదివి చెప్తారు. అది తర్వాత ఏదైనా మాట్లాడితే అందులో ఉందండి మేము చదివామండి అంటారు. అంతే. నిజానికి అక్కడ వచ్చే విపత్తులు కానీ కలగబోయే ఇబ్బందులు కానీ వాటిని విశ్లేషించి కూడా చెప్పగలగాలి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానం ఉండాలి. కానీ అవతల వాళ్ళ దగ్గర గొప్పగా అనిపించుకోవడం కోసం, వాళ్ళు శభాష్ అనిపించడం కోసం, సంభావనలు ఎక్కువ తీసుకోవడం కోసం ఇలా కొంతమంది ఏం చేస్తారంటే పొగుడుతూ కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు, అది అస్సలు కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. సో నా అభిప్రాయం అయితే పొలిటికల్గా అయితే కనుక కూటమి ప్రభుత్వంలో మరో 2-3 ఇలాంటి ఘట్టాలు మనం త్వరలో చూస్తాం. అట్లాగే కూటమిలో కొంత ఇబ్బందికర స్థితి ఉంటుంది. జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి మధ్య కొన్ని పొరపచ్చాలు వస్తాయి. భాజపా వరకు మాత్రం అది ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఉన్నాం మేము హాజరు హో అన్నట్టుగా, అంత పెద్దగా ఎలివేషన్ ఏమి ఉండదు. ఎప్పటికీ అవకాశం లేదు అక్కడ. సో 2026 ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మరో అంకం మొదలవుతుంది, విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ లార్జ్ స్కేల్ ఆఫ్ రెస్పాన్స్ ఫర్ కమింగ్ నెక్స్ట్ 2 years. అయితే ఇక్కడ కూటమిలో జనసేన తెలుగుదేశం మధ్య బంధం అయితే ఇప్పుడైతే కొనసాగుతుంది, విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ఈ బంధం ఇలాగే కొనసాగుతుందంటారా లేదంటారా? అంటే చూచాయిగా చెప్పచ్చు. నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్లు కనీసం 40-50 ఇస్తే ఉంటాం, లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేస్తామంటే. మా జనసేనాని వల్ల మీ వాళ్ళు బయటకు వచ్చారు, మా జనసేనాని వల్ల మీరు బయటకు వచ్చారు, మా జనసేన వల్ల మీకు హైప్ వచ్చింది కాబట్టి ఈసారి మాకు 50 సీట్లు కావాలి మినిమం అని అంటే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించాలి అందరూ. సరే, అప్పటి సంగతులు మనం అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఒకటైతే క్లారిటీ ఉంది, అంతర్గత విధానాల్లో చూస్తే అంతర్గతంగా కొన్ని డిస్టర్బెన్స్లు అయితే నడుస్తున్నాయి. ఓకే.
అవి కొన్ని బయట కూడా పడ్డాయి, అవును, కొన్ని బయటపడి కొన్ని బయట కూడా పడ్డాయి, ఇంకా బయటపడతాయి, ఇంకా బయటపడతాయి. ఆ తర్వాత జరిగేది ఏంటో అందరూ చూస్తూనే ఉంటారు. ఇక ఈ మధ్యన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, మాజీ చీఫ్ జస్టిస్, ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, ఆయన ఇప్పటి వరకు అయితే తెలుగుదేశానికి మద్దతుదారుడని, తెలుగుదేశం సానుభూతిపరుడు అనేది ఇప్పటి వరకు ఒక ఆరోపణ, ఒక విమర్శకు పరిమితమైంది అదంతా. ఇప్పుడు దాన్ని ఆయన ఎండోర్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా అమెరికాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యంగా కోమటి జయరాం అనే ఒక టీడీపీ చెందినటువంటి వ్యక్తికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించడంతో ఆ సన్మాన సభలో ఈయన పాల్గొని చేసినటువంటి వ్యాఖ్యలు, అమరావతి ఉద్యమ సమయంలో ఇతను ఉద్యోగంలో ఉన్నాడు, అంటే ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్. అవును, ఆ టైంలో తన దగ్గరికి వచ్చినటువంటి వారికి రాజకీయంగా సూచనలు ఇచ్చానని చెప్పడము, తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ అరెస్ట్ పెమసాని చంద్రశేఖర్ వంటి వాళ్ళు వచ్చి కలిశారు, నన్ను కలిసినప్పుడు ఏం చేయాలో చర్చించామని చెప్పడము. అంటే ఎక్కడికి పోతుంది వ్యవస్థ? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రాజకీయాలపై మాట్లాడడము, ప్రభుత్వానికి నేను అనుకూలం అనే సంకేతాలు ఎప్పుడైతే ఆరోపణలకే పరిమితమైంది, ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక సర్టిఫికేషన్ వస్తున్నట్టయింది. మేబీ ఎక్స్పెక్టింగ్ ఎనీ గవర్నర్ పొజిషన్. ఇప్పుడు ఆశ ఒక్కసారి వచ్చింది, కలిగింది అంటే అది రాచపుండుతో సమానం, అది చచ్చేదాకా పోదు ఇంకా. సో ఆ స్థాయిలో ఉన్న మనిషి రాజకీయాల గురించి ఇలా మాట్లాడడం అనేది, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉన్న మనిషి అని ఊహించుకున్న వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారని ఆలోచించాలి. అంతేకాకుండా అంటే వాళ్ళకి అనునయంగా, వాళ్ళకి ఫేవర్గా ఈ జడ్జిమెంట్లు ఉన్నాయా అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు మొదలైపోతాయి. అసలు ఈవీఎంల యొక్క గుట్టు ఎప్పుడు రట్టు అవుతుంది? అసలు అవుతుందా? అదే కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే రమణ గారు అంతటి, ఇప్పుడు ఆయన నరసింహన్ గారు చాలా ఉన్నతమైన పొజిషన్ చేశారు, ఆయనని గవర్నర్గా చేశారు. అవును, నరసింహన్ గారిని గవర్నర్గా చేశారు, అండ్ వెరీ లాంగ్ టైమ్ హీ వాజ్ దేర్. సో ఇప్పుడు అలానే రమణ గారు కూడా గవర్నర్ అవుతారేమో, అటువంటి అవకాశం ఏమైనా ఉందేమో. లేకపోతే అటువంటి స్థాయిలో ఉన్న మనిషి ఎంతవరకు ధర్మం? నా దగ్గరకు వస్తే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇలా చెప్పాను నేనని చెప్పడం ఎంతవరకు ధర్మం? అంటే ఇప్పుడు ఏమనుకుంటారు, ఓహో ఈయన బయటికి రావడానికి ఇన్ని ప్రయత్నాలు చేసి, ఇన్ని రకాల ప్రయత్నాలు ముందుకు తీసుకొచ్చి, ఆయన సలహాతో ఆయన ద్వారా చెప్పించుకొని ఈయన బయటికి తీసుకొచ్చారా అనుకుంటారు కదా జనాలు. అంతే కదా. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇలా అనవసరంగా ప్రజలని ఎటు ఆలోచించాలో తెలియని స్థితికి తీసుకురాకూడదు. అంటే ఇంకో వ్యాఖ్య కూడా చేశారు ఆయన, కోమటి జయరాంకి ఎప్పుడైతే ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకి నియమించిందో, తెలుగుదేశంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తికి కామెంట్ చేయడం, అది తెలుగుదేశం నాయకుడో మరొకరో చెప్పుంటే ఓకే, నో అబ్జెక్షన్. అంటే ఆయన కష్టపడ్డ సంగతి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారేమో చెప్పారేమో, ఆయన గుర్తు చేస్తున్నట్టుందా? అంతే కదా. ఇప్పుడు ఆయనంతటి గొప్ప వ్యక్తి ఆ మాట అన్నారంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన పడిన కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారని ఆయన ఆ మాట అన్నారేమో, గుర్తు చేస్తున్నట్టున్నారా? అంతే కదా. సో తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా, అయ్యో మన కోసం, నా కోసం ఎంతో కష్టపడ్డటువంటి రమణ గారిని నేను మర్చిపోయాను అని గుర్తు చేసుకోవాలి కదా. మేబీ అలా గుర్తు చేసే క్రమంలో ఆయన అక్కడి నుంచి తన మనసులో ఉన్న మాటని, తన మనసులో ఉన్న భావనని ఫ్లైట్లో ఇక్కడికి పంపించారేమో, ఇవాళ మనం చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ సహజంగా చెప్పాలంటే నాకు తెలిసి దాన్ని అంతకు మించిన స్థాయి దేశంలో లేదు. అంతే కదా. ఆ స్థాయిలో ఉన్న మనిషి ఇవాళ ఇలా మాట్లాడారు అంటే కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే దేశాధినేతలు కూడా తల వంచి నమస్కారం చేయాల్సిన స్థానం అది. ఎగ్జాక్ట్లీ. అటువంటి స్థానం, ఆ స్థానంలో ఉండి ఈ మాట మాట్లాడడం అనేది ఆయన హోదాకి తగినంతది కాదేమోనని నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ గివింగ్ ఇండికేషన్, ఓ రమణ గారు కూడా అయితే వచ్చేస్తున్నారన్నమాట రాజకీయాల్లోకి అని అవతల వాళ్ళు అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంతే అంతే, ఇది ఆలోచించాలి. రైట్ సార్. ఓకే.